భక్తులారా, ఇప్పుడు మనం 62వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఇక్కడ శంకర్లు ఏం చెప్తున్నారంటే, సృష్టిలో జీవులందరికీ అమ్మ అంటే అమృతమే కదండి. ప్రతి జీవికి కూడా అమ్మ చాలా, శిశువులకి చాలా అవసరం. అయితే శివుని మీద ఉండి భక్తిట శంకర్లకి వాత్సల్యం పొంగి పొర్లే తల్లిగా కనబడిందటండి. ఎందుకంటే భక్తి తల్లి చేసే పనులన్నీ చేస్తుంది. అదే ఈ శ్లోకంలో ఆ భక్తి తల్లి బిడ్డను పోషించినట్లుగా భక్తి భక్తుణ్ణి ఎలా కాపాడుతోంది అన్నది వివరించారండి. ముందు శ్లోకాన్ని చదువుతాను, వినండి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవా వపుషో రక్షాం భవద్భావన పర్యంకే వినివేశ్య భక్తి జనని భక్తార్భకం రక్షతి. ఇక్కడ ప్రతి పదానికి అర్థాన్ని చెప్పుకుందామండి. దేవా అంటే సంబోధన అండి. అది స్వయం ప్రకాశక స్వరూపుడైన ఓ పరమేశ్వర, భక్తి జనని, నీ భక్తి అనే తల్లి ఆనందాశ్రుభి అంటే ఆనంద బాష్పముల చేత పులకం రోమాంచమును ఆతనోతి విస్తరింపచేస్తుంది. నైర్మల్యత అంటే నిర్మలత్వం చేత చాదనం అంటే ఈగలు దోమలు చలి మొదలైన వాటి బాధ లేకుండా బట్ట కప్పడాన్ని ఆతనోతి చేస్తుంది. వాచా శంఖముఖ స్థితై వేదవాక్ అనేది శంఖము అంటే ఉగ్గు గిన్నె యొక్క ముఖం నందున్న చరిత్రామృతై అంటే చరిత్ర ప్లస్ అమృతై అంటే నీ చరిత్రము అనే అమృత జలం చేత జఠరాపూర్తి కడుపు నింపడాన్ని ఆతనోతి చేస్తోంది. రుద్రాక్షై రుద్రాక్షల చేతను భసితేనా అంటే భస్మం చేత విభూతి చేతను వపుష శరీరం యొక్క రక్షాం సంరక్షణమును ఆతనోతి చేస్తోంది. భవద్భావనా పర్యంకే అంటే నీ తలంపు, భవత్ అంటే నీ యొక్క, భావన అంటే తలంపు, పర్యంకే అంటే మంచమందు వినివేశ్య పరుండబెట్టి భక్తార్భకం అంటే భక్తుడు అనే శిశువును రక్షిస్తోంది అన్నమాట. చంటి శిశువులు ఉంటారు కదండి, చంటి పిల్లలు. వాళ్ళని నార్మల్గా మనందరం కూడా మన పిల్లల్ని ఎలా పెంచేవండి, వాళ్ళని గుడ్డ పొత్తికలతో మెత్తగా పడుకోబెడతామండి. ఈగలు దోమలు శిశువుని బాధించకుండా పైన ఒక చిన్న గుడ్డ కప్పుతామండి. భక్తి అనే తల్లి సైతం భక్తుడిపై ఈగ రాలకుండా చూస్తుందండి. ఇంకా అంతేకాదు, ఇంకా మనం ఏం చేసి వాళ్ళం, ఇలా ఉగ్గు గిన్నె పూర్వం మన అందరి దగ్గర ఉండేది కదా, మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడంటే బాటిల్స్ అవన్నీ వచ్చాయి, కానీ పూర్వం ఆ ఉగ్గు గిన్నెతో పాలను కడుపు నిండా త్రాగిస్తుందండి. ఇంకా ఏం చేస్తుంది, వాళ్ళకి దృష్టి తగలకుండా, ఎక్కడ దృష్టి తగిలిపోతుందో అని దృష్టి దోషం తగలకుండా, గాలి పీడ అవన్నీ తగలకుండా ఒక తాయెత్తులు కట్టేవారండి. ఇంకా ఏం చేసేవారు, మంత్రించిన విభూతిని శరీరానికి రాసేవారు అనమాట. అయిన తర్వాత జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళి ఉయ్యాల తొట్టిలో పెట్టి నిద్ర పుచ్చుతారు జోలపాడుతూ. అదేవిధంగా శంకర్లు భక్తుడిని ఏ విధంగా చేస్తుందో చెప్తున్నారు. భక్తి ఏం చేస్తుంది, భక్తుడిని ఈగ వాలకుండా చేస్తుంటండి. అలాగే పాలు పడుతుంది కదా ఉగ్గు గిన్నెతో తల్లి, అలాగే భక్తిమాత పట్టిన పాత్ర కమ్మని వాక్కులండి. ఆమె పట్టి పాలు పరమశివుడైన కథలండి. పరమశివుడి యొక్క కథలన్నీ భక్తుడికిట ఉగ్గు పాలు లాంటివిట. అయిన తర్వాత దిష్టి తగలకుండాను మంత్రించిన విభూతిని శరీరానికి రాస్తుంది కదా తల్లి. అయితే భక్తి అనే తల్లి కూడా అంట రుద్రాక్షలతో విభూతితో భక్తుణ్ణి పసిపిల్లవాడికి లాగా రక్షలాగా కడుతుంటండి. అంటే భక్తుడనే పిల్లవానికి ఈశ్వర భావన అనే ఉయ్యాల తొట్టి
లో పెట్టి నిద్రపుచ్చుతుందట. అయితే ఇక్కడ శంకర్లు ఎంతో చక్కగా కథ, అతని కవిత కంపారిజన్ చాలా బాగుంటుందండి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం అన్నారు. అంటే భక్తితో కలిగే ఆనందం వల్లట ఆనంద బాష్పాలు వస్తాయిటండి, శరీరంపై రోమాంచం కలుగుతుంట. అలాగే తల్లి కూడా బిడ్డను ఎత్తుకుని ఆనంద బాష్పాలు విడుస్తూ ఆ బిందువులు కానీ బిడ్డ మీద పడ్డాయనుకోండి, ఆ బిడ్డ తెలియకుండా ఆనందంతో రోమాంచం ఏర్పడుతుంటండి బిడ్డ శరీరంపై. అలాగే ఇంకేమన్నారు, నైర్మల్యత సాధనం అన్నారు. అంటే నిర్మలత్వం చేత చాదనం అంటే బట్ట కప్పుతుంది అన్నారు. అంటే తల్లి వస్త్రాలు కప్పుతుంది అని చెప్పుకున్నాం కదండి. అలాగే భక్తిమాత కూడా భక్తుణ్ణి నిర్మలత్వంతో అనగా పవిత్రతతో కప్పుతుందిటండి. ఇంకా ఏమన్నారు, వాచా శంఖముఖ స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై అన్నారు. అంటే వాక్కు అనే ఉగ్గు గిన్నెతో చరిత్రామృతై అంటే ఈశ్వర చరిత్రములు అనే అమృతాలతో కడుపు నింపడం అనే పని తల్లి చేస్తుంటుంది. మనకి మామూలుగా తల్లి బిడ్డకు ఎలాగా ఉగ్గు పాలతో పందారు కలిపి ఆవు పాలు పోసి బిడ్డకు కడుపు నిండా పట్టేస్తుంది కదా, అదే అలాగే భక్తిమాత భక్తుడి హృదయాన్నిట ఈశ్వర చరిత్రలు అనే అమృతంతో నింపుతూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తుంది, రుద్రాక్షై బసితేన దేవ వపుషో రక్షాం అన్నారు. ఓ ఈశ్వరా దేవా, రుద్రాక్షై అంటే రుద్రాక్ష పూసలతోనూ, భసితేన అంటే భస్మంతో విభూతితోనూ, వపుష అంటే బిడ్డ శరీరానికి రక్షణను తల్లి చేస్తుంటుంది. అంటే తల్లి రుద్రాక్షలతో మంత్రించిన విభూతితో బిడ్డకు శరీర రక్ష చేస్తుంది కదా, అలాగే భక్తిమాత కూడా భక్తుణ్ణి అలాగే రక్షణ ఇస్తుంది అనమాట. నెక్స్ట్, భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జనని భక్తార్భకం రక్షతి అన్నారు. భక్తి జనని అంటే భక్తి అనే తల్లి భవద్భావనా పర్యంకే అంటే నీ తలంపు అనే మంచమందు వినివేశ్య అంటే ఉంచి భక్తుడనే శిశువును రక్షతి కాపాడుతుంది. తల్లి ఏం చేస్తుంది, శిశువుని మెత్తని పడకపై పరుండబెట్టి జోల పాడుతూ నిద్రపుచ్చుతుంది కదా, అలాగే భక్తి మాత కూడా భక్తుడు అనే శిశువుని ఈశ్వరుని భావనతో లాలిపాటలాగా తన్మయుణ్ణి చేస్తుంది అనమాట. ఈ విధంగా తల్లి పిల్లవాడిని కాపాడినట్లు భక్తి భక్తుణ్ణి అన్ని విధాలుగా కాపాడుతోందండి. అంటే అమృత స్వరూపమైన భక్తిని కానీ మనం పొందితే పురుషుడు సిద్ధుడు, అమృతుడు, తృప్తుడు అవుతాడని చెప్పబడుతోందండి. పితాహమస్య జగతః మాత అని స్మృతి వాక్యం. అనగా నేను ఈ లోకానికి తండ్రిని తల్లిని అన్నది భగవద్వాక్యం అండి. కాబట్టి భక్తి మాత భక్తుణ్ణి తల్లి వలె కాపాడుతుంది అని ఇక్కడ ఈ శ్లోకం యొక్క అర్థం అండి. అందుకే పెద్దలు చూడండి, జననీ జన్మభూమిశ్చ స్వర్గారపి గరీయసి అన్నారు. అంటే తల్లి మాతృభూమి అన్నది స్వర్గం కంటే గొప్పవి అని చెప్పారు కదా. భక్తి కూడా అటువంటిదేనండి. భక్తి అంటే భగవంతుడిపై ఉండి పరమ ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ కానీ హృదయంలో ఆవేశిస్తేంటండి భక్తుడి కంఠం గద్గదం అవుతుంట, శరీరం పులకరిస్తుంట, కండ్ల నుండి నీరు స్రవిస్తుంట. అంతటి భక్తి గల భక్తులట తమ వంశాన్ని ఈ భూమిని పావనం చేస్తారని నారద మహర్షి కూడా చెప్పారండి. అలాగే తల్లి పిల్లవాడికి చలి మొదలైనవి తగలకుండా ఉన్ని టోపీ మొత్తం వస్త్రాలు కప్పుతుంది కదా, అలాగే భక్తిమాత భక్తులను నిర్మలతతో పవిత్రతతో కప్పుతుందండి. ఈ విధంగా భక్తి ఎవరికైతే ఉంటుందో అటువంటి భక్తుడినిట ఆ భక్తి మాత పరమేశ్వరుడు అన్ని విధాలుగా మనని కాపాడుతాడు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. సో భక్తిని పెంచుకుందామండి. ఆ పరమేశ్వరుడు ఏమైందా భక్తిని మనం హృదయంలో స్థాపించుకుంటే సర్వకాల సర్వావస్థల్లో అతని రక్షణ మన మీద ఉంటుందండి.